హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఈ రోజున హ్యావ్ ఫ్యామిలీ కలొకేషన్స్ చెప్తానన్నాను. అంటే హ్యావ్తో జంటగా కలిసి ప్రయాణం చేసే వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి 20 ఏమో ఉంటాయనుకున్నాను, తీరా చూస్తే 90 దాకా వచ్చినాయి. ఇంకా చాలా ఉండొచ్చు, నాకు ఇంకా అంతకంటే దొరకలేదు. దీనికే చాలా ఇబ్బంది పడ్డాను రాయటానికి. సో ఇవి లాస్ట్ క్లాస్లో మీకు నోట్స్ ఇస్తానని చెప్పాను. ఇందులో ఉంది నోట్స్ అంతా డిస్క్రిప్షన్లో. మొత్తము మీరు ఎన్ని ఎక్కువసార్లు చదివి ఆ కలొకేషన్స్ 90 నేర్చుకోగలిగితే మీరు మాట్లాడడం కానీ రాసేటప్పుడు కానీ చాలా న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ పదాలను విడగొడితే క్యాకోఫోనీ అంటాం దాన్ని, క్యాకోఫోనీ. అలా కాకుండా మెలోడియస్గా ఉంటుంది విడగొట్టకుండా ఉంటే. ఓకే, ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం రండి. తర్వాత మీకు యానిమల్ ఫామ్ క్యారెక్టర్స్ కూడా లాస్ట్ క్లాస్ చెప్పాను. ఆ మెటీరియల్ అక్కడ ఇవ్వలేకపోయాను కాబట్టి ఇందులో ఉంది ఆ మెటీరియల్. అవి చదవండి, మనం యానిమల్ ఫామ్ గురించి కూడా నేర్చుకుందాం. సో ఈ కలొకేషన్స్లో హ్యావ్తో పాటు జంటగా ఇంకో పదం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ కలొకేషన్స్లో హ్యావ్ అని అంటే ఆ సందర్భంలో అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈట్ అయి ఉండొచ్చు, డ్రింక్, ఎంజాయ్, ఎన్కౌంటర్ అంటే సంథింగ్ ఎదుర్కోవటం, ఆర్ ఎక్స్పీరియన్స్, ఆర్ మెనీ అదర్ థింగ్స్. ద ఎగ్జాక్ట్ మీనింగ్ డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ నౌన్. అంటే దీని తర్వాత వచ్చేటటువంటి పదాన్ని అనుసరించి ఇక్కడ అది తినడమా, తాగటమా, ఎంజాయ్ చేయటమా, ఎదుర్కొనటమా, ఎక్స్పీరియన్స్ అవటమా, అనుభవంలోకి తెచ్చుకోవటమా, లేదా ఇంకా చాలా సందర్భాల్లో చాలా అర్థాలతో కూడి ఉంటాయి. కాబట్టి మనం ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి కొన్ని చూద్దాం, ఆ కలొకేషన్స్ అనేవి. ఇక్కడ చూడండి, వాటిల్లో మరీ ముఖ్యంగా హ్యావ్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ లంచ్, హ్యావ్ సప్పర్, హ్యావ్ డిన్నర్, హ్యావ్ టీ, హ్యావ్ కాఫీ, హ్యావ్ ఎ డ్రింక్, హ్యావ్ ఎ మీల్. సో ఇవన్నీ మనం ఇందా చెప్పుకున్నాం కదా. ఏంటి హ్యావ్ అంటే తినటం అయి ఉండొచ్చు, తాగటం అయి ఉండొచ్చు అనే సందర్భంలో ఇక్కడ వాడుతున్నాం. హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయటం, తినడం. హ్యావ్ లంచ్, ఎగ్జాంపుల్ చూడండి, ఐ యూజువల్లీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7 AM బిఫోర్ హెడింగ్ టు వర్క్. పనికి వెళ్లే ముందే 7 గంటల సమయంలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. యూజువల్లీ అంటున్నాం అంటే ఆల్మోస్ట్ 90% 7 o'clock కల్లా నేను అరౌండ్ 7 అంటున్నాం. సో 7 దరిదాపుల్లో నేను టిఫిన్ చేస్తాను. ఆన్ వీకెండ్స్ దే లైక్ టు హ్యావ్ సప్పర్ అరౌండ్ 8 PM అండ్ ఎంజాయ్ అ రిలాక్స్డ్ ఈవినింగ్. సో వీకెండ్స్లో వాళ్ళు 8 o'clockకి రాత్రిపూట డిన్నర్ చేసి, ఎందుకు? టు ఎంజాయ్ అ రిలాక్స్డ్ ఈవినింగ్. అదేవిధంగా హ్యావ్ ఎ బాత్, హ్యావ్ ఎ వాష్, హ్యావ్ ఎ షేవ్, హ్యావ్ ఎ షవర్. బాత్ అన్నా వాష్ అన్నా ఒకటేనండి. హ్యావ్ ఎ షవర్, హ్యావ్ ఎ షేవ్. After a long day at work, he decided to have a bath to relax. After a long day at work. సో పనిలో చాలా శ్రమ పడ్డ తర్వాత, ఆఫ్టర్ ఎ లాంగ్ డే అట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని దగ్గర కష్టపడడం వల్ల he decided to have a bath. దేనికి? టు రిలాక్స్. She prefers to have a shower instead of a bath because it is quicker. She prefers to have a shower instead of bath బికాజ్ ఇట్ ఈస్ క్వికర్. మనం చాలా సందర్భాల్లో మన పిల్లలు వాడుతుంటారు హెడ్ బాత్ అని. హెడ్ బాత్ అనేది ఎక్కడ ఉండదండి, ఇట్ ఈస్ షవర్. షవర్ అంతేగాని హెడ్ బాత్ చేసుకున్నాను సార్ అనేది ఉండదు. హెడ్ బాత్, హ్యాండ్ బాత్, ఫీట్ బాత్ ఉండదు. కాబట్టి మనము షవర్ అని అనాలి. షవర్ అంటే పైనుంచి కింద వరకు మొత్తం తడిపేసుకోవటాన్ని, అలా స్నానం చేయటాన్ని షవర్ అంటాం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి? Have an appointment, have an experience, have an impression, have a problem, have an accident, have an affair, have a break, have an experience, have an impression అంటే మనం చెప్తాం కదా, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఇంప్రెషన్ అంటాం. హ్యావ్ ఎ ప్రాబ్లం, హ్యావ్ ఎన్ యాక్సిడెంట్, హ్యావ్ ఎన్ అఫైర్, హ్యావ్ ఎ బ్రేక్. షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. ఆవిడ తొందరగా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు? బికాస్ షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ ది డెంటిస్ట్. సో ఆ పంటి డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఆవిడ తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, చూసారు ఇక్కడ హ్యావ్ ఎ ప్రాబ్లం అని వాడాము ఇక్కడ. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం దేంతోటి? విత్ ది సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్తో కనుక ప్రాబ్లం ఏదైనా ఉంటే అంటే మీ సిస్టమ్, మీ కంప్యూటర్లో, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు ది సపోర్ట్ టీమ్. ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు ది సపోర్ట్ టీమ్. సో ఆ సాఫ్ట్వేర్ ఎవడు ప్రొవైడ్ చేశాడో వాడికి మనం ఫోన్ చేసి మనం ప్రాబ్లం చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ ద సాఫ్ట్వేర్,
feel free to reach out to the support team. Next, luckily, they didn't have an accident despite the slippery roads. Luckily, అదృష్టవశాత్తు they didn't have an accident. ఇది ఇక్కడ పాస్ట్ టెన్స్ లో వాడాం. Despite the slippery roads. సో జారిపోతున్నటువంటి రోడ్లు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. దే డిడెంట్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ అనాలి. హ్యావ్ అన్ యాక్సిడెంట్. అదేవిధంగా హీ వాంటెడ్ టు హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద ప్రిన్సిపాల్. హీ వాంటెడ్ టు హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద ప్రిన్సిపాల్. దేనికయ్యా? టు డిస్కస్ హిస్ చైల్డ్స్ ప్రోగ్రెస్. సో వాళ్ళ పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది చదువులో తెలుసుకోవటం కోసము, చర్చించడం కోసము ఆయనకి ప్రిన్సిపాల్ తోటి ఒక అపాయింట్మెంట్ కావాలా. అదేవిధంగా హ్యావ్ ఎ రెస్ట్, హ్యావ్ ఎ లై డౌన్, హ్యావ్ ఎ స్లీప్, హ్యావ్ ఎ డ్రీమ్, హ్యావ్ ఎ నైట్ మేర్. కలగనటము, పీడ కలగనటము, లై డౌన్ పడుకో అంటే లై డౌన్ అంటే అలా వాలి నిద్రపోవటం, రెస్ట్ తీసుకోవటం. హ్యావ్ ఎ రెస్ట్. ఆఫ్టర్ లంచ్, లంచ్ తర్వాత ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్ ఎ రెస్ట్. రెస్ట్ తీసుకుంటే మంచిది. టు రీఛార్జ్ ఫర్ ది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నము బాగా ఎక్కువ పనిచేయడానికి లంచ్ తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కొంచెం రెస్ట్ తీసుకోవటం అనేది చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్. ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్ ఎ రెస్ట్. టు రీఛార్జ్ ఫర్ ది ఆఫ్టర్నూన్. షీ ఫెల్ట్ ఎగ్జాస్టెడ్. సో ఉన్న శక్తి అంతా కోల్పోయిన విధంగా ఆవిడ ఫీల్ అయ్యింది. సో షీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ లై డౌన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో అలా నడుము వాల్చామంటారు చూసారా, దాన్ని లై డౌన్ అంటారు. సో షీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ లై డౌన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో శక్తి మొత్తం కోల్పోయింది కాబట్టి అలా కాసేపు దాన్ని తెలుగులో అంటారండి, ఒక దీన్ని ఒడ్డుగిల్లుదామంటారు. మరి మీకు ఆ భాష తెలుసో లేదో, కాసేపు ఒడ్డుగిల్లుదామంటారు. తర్వాత ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టైర్డ్, నువ్వు గనక అలసిపోతే ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఎ రెస్ట్. రెస్ట్ తీసుకోవడం ఇట్స్ ఓకే. అండ్ టేక్ ఇట్ ఈజీ ఫర్ ఎ వైల్. సో నువ్వు గనక బాగా అలసిపోయారని ఫీల్ అయితే ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ రెస్ట్ అండ్ టేక్ ఇట్ ఈజీ ఫర్ ఎ వైల్. అన్నీ మర్చిపోయి కాసేపు ఉండటం అనేది తప్పేం లేదు. హీ యూజువలీ ట్రైస్ టు హ్యావ్ ఎ స్లీప్. హీ యూజువలీ ట్రైస్ టు హ్యావ్ ఎ స్లీప్ ఇన్ ది ఆఫ్టర్నూన్. హీ యూజువలీ ట్రైస్ టు హ్యావ్ ఎ స్లీప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. హ్యావ్ ఎ గుడ్ టైమ్, హ్యావ్ ఎ బ్యాడ్ డే, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, హ్యావ్ ఎ డే ఆఫ్, హ్యావ్ ఎ హాలిడే, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ చాయిస్, హ్యావ్ డిఫికల్టీ. హీ వాస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అతను బాగా ఆందోళనకి, స్ట్రెస్కి గురైనట్టు ఫీల్ అవుతున్నాడు. సో హీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ డే ఆఫ్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. సో బాగా స్ట్రెస్ గురవుతున్నట్లు అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఏం డిసైడ్ అయ్యాడు? టు హ్యావ్ ఎ డే ఆఫ్. సో ఈరోజు పని చేయదలుచుకోలేదు. దేనికి డే ఆఫ్ అంటే? పని చేయదలుచుకోలేదు. టు రిలాక్స్ అండ్ అన్వైండ్. అన్వైండ్ అంటే మనసులో ఉన్న మొత్తము వదిలేయటాన్ని, అంటే రిలాక్స్డ్గా మనం కాస్త మెడిటేషన్ చేస్తే ఉన్నటువంటి గందరగోళాలన్నీ వదిలేసుకుంటాం, మనం పోతాయి. దే ప్లాన్ టు హ్యావ్ ఎ హాలిడే. ఎక్కడ? ఇన్ కొడైకెనాల్. దే ప్లాన్ టు హ్యావ్ ఎ హాలిడే ఇన్ కొడైకెనాల్. ఇక్కడ చంక్ చేసుకోండి. దే ప్లాన్ టు హ్యావ్ ఎ హాలిడే ఇన్ కొడైకెనాల్ టు ఎస్కేప్ ది సమ్మర్ హీట్. టు ఎస్కేప్ ద సమ్మర్ హీట్. Many students have difficulty understanding advanced mathematics. Many students have difficulty understanding advanced mathematics. So mathematics కొంచెం పైకి వెళ్తే చాలామంది స్టూడెంట్స్ దాన్ని అర్థం చేసుకోవటంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. Many students have difficulty in understanding advanced mathematics. I have a feeling that something unexpected is going to happen today. మన పెద్దవాళ్ళు అంటుంటారు, ఇవాళ ఏదో అనుమానం, ఏదో జరుగుతుందని ఫీల్ అవుతున్నాను అనేటటువంటి సందర్భంలో ఇలా వాడతాం. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. ఇక్కడ చూడండి. హ్యావ్ ఎ థింక్, హ్యావ్ ఎ ట్రై, హ్యావ్ ఎ వివిడ్ ఇమాజినేషన్. వివిడ్ ఇమాజినేషన్. వివిడ్ అంటే మన కళ్ళ ముందు సంఘటనలు జరగటాన్ని వివిడ్ అంటామండి. వివిడ్ అంటే సజీవమైన, ఇమాజినేషన్ అంటే ఊహ, సజీవమైనటువంటి ఇమాజినేషన్, ఊహలు. వివిడ్ ఈ పదంలో నుంచి వచ్చిందే మీకు. వివిడ్ అంటే వివా అంటే విఐబిఏ అంటే జీవము. ఇందులో నుంచి వచ్చినదే ఏం పదాలు ఉన్నాయి? వివిడ్,
తర్వాత వైటమిన్, జీవం ఇస్తుంది వైటమిన్స్. అదేవిధంగా మనకి చెప్పుకోవాలంటే వివి ప్యారస్, మనకి వివి ప్యారస్ అని ఓవి ప్యారస్ అని ఉన్నాయి. ప్యారస్ ఓయుఎస్ వస్తే అడ్జెక్టివ్, అది ప్యారస్ అంటే ప్యారిటోలో నుంచి వచ్చింది. ప్యారిటో అంటే పేరెంట్. ఓవి ప్యారస్, ఓవి అంటే ఓవం, ఓవం అంటే అండము. సో అండం ఏంటి, గుడ్డు పెట్టే వాటిని ఓవి ప్యారస్ అంటారు. వివి ప్యారస్, వివి అంటే జీవం అని చెప్పుకున్నాం కదా, సజీవము, జీవము. వివి ప్యారస్ అంటే బ్రతికున్నటువంటి ఆఫ్ స్ప్రింగ్ని, అంటే పిల్లల్ని కనటము అనేది దాన్ని వివి ప్యారస్ అంట. సో జంతువులన్నీ రెండు రకాలు ఉంటాయి. కొన్నేమో వివి ప్యారస్ ఉంటాయి, కొన్నేమో ఓవి ప్యారస్ ఉంటాయి. కొన్నేమో పిల్లల్ని జన్మనిస్తాయి పిల్లలకి, కొన్నేమో గుడ్లు ద్వారా పొదిగి పిల్లల్ని చేస్తాయి. సరే, అవి పొదుగుతాయా, సూర్యుడు పొదుగుతాడా, అది మళ్ళీ వేరే చర్చ. ఓకే, సో వివిడ్ అంటే సజీవమైన, ఎటువంటి ఇమాజినేషను, సజీవమైనటువంటి ఇమాజినేషన్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, విరాట పర్వంలో తిక్కన రాసినటువంటి విరాట పర్వంలో ఆ కీచకుని వర్ణన చూస్తే మన కళ్ళ ముందు ఆ కీచకుడు సజీవంగా కదులుతుంటాడు. అది వివిడ్ ఇమాజినేషన్, మనం ఊహించుకుంటాం అలా. సెకండ్ థాట్స్, హ్యావ్ సెకండ్ థాట్స్, హ్యావ్ ఎ షార్ప్ టంగ్. హ్యావ్ ఎ షార్ప్ టంగ్ అంటే నాలుక పదునైంది వాడిది అంటాం. అంటే ఏంటి, నాలాగా కొంత డిస్క్రిషన్ పాటించను నేను. సో ఏంటి, ఎదుటివాడు మనం మాట్లాడితే బాధపడతాడేమో అని కూడా ఆలోచించాం, కోపం వస్తే మాట్లాడేస్తాం. సో దాన్ని అంటే బయట వాళ్ళని అట్లా ఎవరిని నేను చెయ్యను. మనకు కొన్ని ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అటువంటప్పుడు నా టంగ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో షార్ప్ టంగ్, షార్ప్ టంగ్ అంటే ఎదుటి వాళ్ళని బాధపట్టే విధంగా మాట్లాడడాన్ని మనం షార్ప్ టంగ్ అనొచ్చు. హీ హ్యాజ్ ఎ షార్ప్ టంగ్ అంటే అది అర్థం. అదేవిధంగా హ్యావ్ ఎ స్ట్రైకింగ్ అపియరెన్స్, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్ట్రైకింగ్ అపియరెన్స్, కొట్టొచ్చినట్టు కనిపించడాన్ని కూడా స్ట్రైకింగ్ అపియరెన్స్ అనొచ్చు. హ్యావ్ ఎ వర్డ్, మీతో కాసేపు మాట్లాడొచ్చా అంటే కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ అంటాం. కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్. యాక్సెస్ టు, యాక్సెస్ టు అంటే యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే, యాక్సెస్ అంటే ఎలా చెప్తామంటే, దేనిలోకైనా సరే నాకు ప్రవేశము, అనుమతి లభించటం. నేను ఏ సంఘటనలోకైనా ఏ విషయంలోకైనా నేను ప్రవేశించగలిగితే దాన్ని యాక్సెస్ అనొచ్చు. చూద్దాం, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యావ్ ఎన్ ఇఫెక్ట్ ఆన్, ఇఫెక్ట్ అంటే ప్రభావము. హ్యావ్ ఎన్ ఇఫెక్ట్ ఆన్, చూడండి ఇక్కడ, లెట్ మీ హ్యావ్ ఎ థింక్ అబౌట్ యువర్ ప్రపోజల్. మనం ఏమంటామంటే లెట్ మీ థింక్ అని కూడా అనొచ్చు. ఇక్కడ హ్యావ్ వాడినప్పుడు లెట్ మీ హ్యావ్ ఎ థింక్ అబౌట్ యువర్ ప్రపోజల్. లెట్ మీ థింక్ లోనేమో థింక్ అనేది వర్బ్ అవుతుంది. లెట్ మీ థింక్ అన్నావంటే థింక్ వర్బ్ అవుతుంది. లెట్ మీ హ్యావ్ ఎ థింక్ అన్నావంటే ఇక్కడ థింక్ అనేది నౌన్ అవుతుంది. అంత ఉంటుందండి ఇంగ్లీష్ అంటే. లెట్ మీ హ్యావ్ ఎ థింక్ అబౌట్ యువర్ ప్రపోజల్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో. సో నువ్వు చెప్పిన ప్రపోజల్ నేను ఆలోచించి అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో, నీకు మళ్ళీ రేపొద్దున నా నిర్ణయాన్ని చెప్తాను అనే సందర్భంలో ఇలా వాడతాం. యూ షుడ్ హ్యావ్ ఎ ట్రై అట్ దిస్ న్యూ రెసిపీ. యూ షుడ్ హ్యావ్ ఎ ట్రై అట్ దిస్ న్యూ రెసిపీ, ఇది కూడా అంతే. యూ షుడ్ ట్రై దిస్ న్యూ రెసిపీ అన్నామంటే అర్థం ఏంటంటే ట్రై అక్కడ వర్బ్ అది. యూ షుడ్ ట్రై దిస్ న్యూ రెసిపీ అంటే ట్రై అనేది ఆ సందర్భంలో వర్బ్. యూ షుడ్ హ్యావ్ ఎ ట్రై అంటే ఇక్కడ ఈ సందర్భంలో ట్రై అనేది నౌన్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ ఎ ట్రై అట్ దిస్ న్యూ రెసిపీ. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్లీ ఈజీ అండ్ డెలిషియస్. అది చాలా ఆశ్చర్యకరంగా, తయారు చేయటం చాలా ఈజీ, పైగా బాగా రుచికరంగా ఉంటుంది. కాబట్టి న్యూ రెసిపీ, ఈ వంటకాన్ని నువ్వు ట్రై చేయాలి. బీ కేర్ఫుల్ అరౌండ్ హిమ్, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడు ఉన్నప్పుడు. హీ హ్యాస్ ఎ షార్ప్ టంగ్ అండ్ కెన్ బి క్వైట్ సర్కాస్టిక్. హీ హ్యాస్ ఎ షార్ప్ టంగ్, సో బీ కేర్ఫుల్ అరౌండ్ హిమ్. సో వాడి చుట్టుపక్కల కాస్త జాగ్రత్తగా ఉండండి వాడితో ఉన్నప్పుడు. ఎందుకు, హీ హ్యాస్ ఎ షార్ప్ టంగ్, వాడు చాలా పదునైన నాలుక కలిగి ఉన్నంటే వాడు నాలుగుతో కోస్తాడని కాదు, వాడి మాటలతో మనల్ని కోస్తాడు. అండ్ కెన్ బి క్వైట్ సర్కాస్టిక్, చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు. భలే చెప్తున్నారండి మీరు, చెప్పండి, వింటాం మేము, చెప్పండి. ఇలా సర్కాస్టిక్గా ఎదుటి వాళ్ళు బాధపడతారని తెలిసిన మాట్లాడడాన్ని షార్ప్ టంగ్ అంటాం. షీ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు హిస్ కంప్యూటర్. షీ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు హిస్ కంప్యూటర్. ఇక్కడ సో కంప్యూటర్కి ఆమె పాస్వర్డ్, అతని పాస్వర్డ్ పెట్టుకున్నాడు అనుకోండి అతని కంప్యూటర్కి, ఈమె వెళ్ళగలదా కంప్యూటర్లోకి? వెళ్ళలేదు. సో షీ డజంట్ హ్యావ్ యాక్సెస్
టు హిస్ కంప్యూటర్. ఈ విధంగా మనం వాడతాం. సో ఇంతవరకే నేను చెప్పలేదు. ఇటువంటివి చెప్పా కదా, మొత్తము 150 సెంటెన్సెస్ ఇచ్చాను. ఒక 100 ఏమో వీటితో ఉంటాయి, వీటి ఈ కలొకేషన్స్. ఇంకొక 40-50 సెంటెన్స్లు ఏంటంటే అవి మీకు ఇందా చెప్పాను కదా, హ్యావ్ అనేది మనము యాక్షన్లో కూడా వాడతామని. వాటికి మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేను ఇంతకుముందు చెప్పలేదు క్లాస్లో. కాబట్టి హ్యావ్ అనేది యాక్షన్లో ఎలా వాడతామని ఇచ్చి, దాన్ని మళ్ళీ నేను ఒక 20 సెంటెన్సెస్ ఇచ్చాను. ఆ సెంటెన్సెస్ని, అవే సెంటెన్సెస్ని హ్యావ్ అనేది యాక్షన్లో వాడాం కాబట్టి, మెయిన్ వర్బ్గానే వాడాం కాబట్టి, దాన్ని మనము కంటిన్యూస్ ఫామ్లో హ్యావింగ్ కూడా వాడొచ్చు కదా. కాబట్టి ముందు ఇచ్చినటువంటి 20 సెంటెన్సెస్ని, అవే సెంటెన్సెస్ నేను మళ్ళీ కింద కంటిన్యూస్ ఫామ్లో వాడి, హ్యావింగ్ అనేదంతా వాడి నేను మీకు ఇవ్వటం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా హ్యావ్ అనేది కేవలము మెయిన్ వర్బ్గా మాత్రమే వాడాం మనం. అందులో యాక్షన్ ఉందా యాక్షన్ లేదా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? సో అది మెయిన్ వర్బ్గా వాడాము. పొసెషన్ లేకపోతే మనం చక్కగా దాన్ని కంటిన్యూస్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి, బేసిక్గా ఈ 20 సెంటెన్సెస్లో యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది కాబట్టి వాటిని మనము కంటిన్యూస్ ఫామ్లో వాడాం. యాక్షన్ లేకపోతే అది పొసెషన్ కిందకి వెళ్ళిపోతుంది. పొసెషన్లో మనము కంటిన్యూస్ ఫామ్ వాడకూడదు. ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పెన్సివ్ కెమెరా అని చెప్పకూడదు. ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పెన్సివ్ కెమెరా అనే చెప్పాలి. రైట్? సో ఇక్కడితోటి మనము హ్యావ్ ఫ్యామిలీ అయిపోయింది. దీని తర్వాత మనము ఇంకొక ఎపిసోడ్ వేరేది చేస్తాను. తర్వాత మనము ఇక రెగ్యులర్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో బిగిన్ చేద్దాము. దాంతో మనము యానిమల్ ఫామ్ కూడా 2 రోజులకు ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం. ఓకే, క్లాస్ ఎలా ఉందో చెప్పండి. ఈ నోట్స్ మాత్రం మీరు ఎన్నిసార్లు చదువుతారో మీ ఇష్టం. ఆ 90 కొలొకేషన్స్ మీరు ఎక్కువసార్లు చదివి మనసులో బైహార్ట్ చేయండి. క్లాస్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.